ఖరీదైన బైక్లే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు సూర్యాపేట పోలీసులు. నిందితుల నుంచి 20 లక్షల రూపాయల విలువైన 26 బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఎక్స్ రోడ్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తూ ఉండగా 2-వీలర్పై అనుమానాస్పదంగా వెళ్తున్న A1 నిందితుడు వేమూరు కృష్ణగా గుర్తించారు. అతడు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టంతో తనిఖీ చేయగా 150 బైక్ దొంగతనాల కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సూర్యాపేట, ఖమ్మం, మిర్యాలగూడ, నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్, ఏపీలోనూ బైకులు దొంగతనాలు చేసినట్టు గుర్తించారు. మొత్తం 26 మోటార్ సైకిళ్లు దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు. శివకుమార్తో కలిసి దొంగతనాలు చేస్తున్నట్టుగా ఒప్పుకున్నారని వివరించారు సూర్యాపేట ఎస్ఐ నరసింహ. సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలోని సూర్యాపేట పట్టణ పోలీసులు ఒక కరుడు కట్టినటువంటి 2-వీలర్స్ దొంగలని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. సర్ప్రైజ్ వాహనాల చెకింగ్ చేస్తున్న క్రమంలో పోలీసులను చూసి తప్పించుకోకపోయే క్రమంలో మన వాళ్ళు అప్రహెండ్ చేసి మనదైన శ్రేణిలో విచారణ చేస్తే అతను మనకు వేమూరి కృష్ణ, ఇతను చిలుకూరు మండలం కట్టకొమ్మగూడానికి చెందినటువంటి వ్యక్తి. చిలుకూరు మండలంలో కూడా ఇతని మీద హిస్టరీ షీట్ ఉంది. ప్రీవియస్లీ దాదాపుగా 150 కేసులలో ఇన్వాల్వ్ అయి తన నేరాలను ఒప్పుకోవడం, నేరాలు చేయడం, నేరాలను ఒప్పుకోవడం, మళ్ళీ వెంటనే బయటికి వచ్చి ఈ బైక్ దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఇతనితో పాటుగా రేకల శివకుమార్ అని మనకు నకరికల్ మండలం అర్లగూడెం గ్రామ నివాసి. ఇతను HDFCలో బ్యాంకు నందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అందరికీ ప్రజలకి నేను HDFC బ్యాంకు మీద లోన్లు, వాహనాల లోన్లు తీసుకున్న రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నానని నమ్మబలికి ఇద్దరు కంబైన్డ్గా దొంగతనాలు చేయడం, లేకపోతే A1 వేమూరి కృష్ణ చేసినటువంటి దొంగతనాలని ఆ వాహనాలను తీసుకొని మామూలుగా సామాన్య ప్రజలకి ఇవన్నీ బ్యాంకు రికవరీలో వచ్చిన వాహనాలు, వీటికి డాక్యుమెంట్స్ వస్తాయని చెప్పి అందరికీ అమ్మడం, నేరం చేసే అలవాటుగా ఉన్నటువంటి ఈ ఇద్దరు నేరస్తులని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. మొత్తం 26 బైకులని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని మనం జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది.